దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం 2వ భాగాన్ని చూస్తే, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను అనే భాగం ఉంది. 2వ భాగం, మొదటి వచనం 2వ భాగం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను అనే మాట యోహాను భక్తుడు రాసినట్లు మనం చూస్తున్నాం. ఇక ఇవి కడవరి తెగుళ్ళు అంటే ఇంతకుముందు చాలా జరిగిపోయినాయి. దేవుని కోపము భూమి మీద కుమ్మరించబడింది. ఎందుకంటే దేవుని గురించిన మాట వాక్యంలో ఏముందంటే, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన నిమిషం మాత్రమే కోపిస్తాడు అనే మాటలు కొన్ని ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దాని ఇంగ్లీష్లో లాంగ్ సఫరింగ్ అనే మాటతో చక్కని మాట మనం డిక్షనరీలో చూడొచ్చు. దీర్ఘశాంతము అనే పదాన్ని ఇంగ్లీష్లో లాంగ్ సఫరింగ్ అనే మాట. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యవహారికంలో అనువాదం చేసుకోగలిగితే లాంగ్ సఫరింగ్ అనే మాట అది నిత్యము అనుభవించే బాధతో సమానం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క పాపము, మనుషుల యొక్క స్వార్థ చింతన, మనుషుల యొక్క దేవునికి అవిధేయత స్వభావాన్ని దేవుడు చూచినప్పుడు ఆయన తన దీర్ఘశాంతాన్ని కూడా ఇక్కడ విడిచిపెట్టినట్లు మనం చూస్తున్నాం. ఒక సందర్భంలో మొదటి సమూయేలు గ్రంథంలో అంటాడు, సౌలుని దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా ఎన్నుకున్నందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు అని రాయబడింది అక్కడ. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ విషయములో, నా విషయములో, లేక ఈ లోకములో ఉన్న మనుషుల విషయములో ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. భూమి మీద నరులను ఎందుకు చేశానా అని ఆయన పశ్చాత్తాపడినట్లు వాక్యంలో ఉంది. నౌడేస్ ఆల్సో దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్, మేబీ గాడ్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్. ఈ రోజుల్లో కూడా అలాంటి ఆలోచన దేవునికి ఉండి ఉండవచ్చు. కారణం ఏమిటంటే మనుషులు దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టేశారు. ఆయన్ని ప్రేమించేవారు, ఆయన్ని ఆరాధించేవారు, ఆయన యందు భయభక్తులు నిలిపిన వారు చాలా తక్కువ మంది. There has been many people attending daily to the church. Out of many people, out of thousands of people, only few are following the word of God and following the willing of God. వేల మంది క్రైస్తవులుగా పిలువబడి దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ చాలా కొద్ది మంది మాత్రమే దేవుని చిత్తాన్ని గైకుంటూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారు. అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు బైబిల్ గ్రంథంలో, ప్రభువా ప్రభువా అని ప్రతివాడు పరలోకం చేరడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం చేయవాడే. ఇంకొక సందర్భంలో ఆయన మాట్లాడతాడు, ఆ దినం అనేక మంది ప్రవేశింప చూస్తారు కానీ కొందరే ప్రవేశిస్తారని. దేవుని మార్గంలో నడవటం, దేవుని చిత్తాన్ని గైకొనటం, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దిస్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. ఇది స్వల్పమైన విషయం కాదు. ఆదివారం బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ప్రార్థనకు వెళ్ళినంత మాత్రాన నీవు దేవుని సంతోషపెట్టలేవు. నువ్వు దేవుని సంతోషపెట్టే బిడ్డవైతే you have to know the heart of God. You have to understand the willing of God. You come to know the calling of God. దేవుని చిత్తాన్ని నీవు ఎరగాలి, దేవుని పిలుపును నీవు ఎరగాలి, దేవుని వాక్యాన్ని నీవు గైకొనాలి. Then only you will please the God's heart. దేవుని హృదయాన్ని అప్పుడు మాత్రమే నువ్వు సంతోషపెట్టగలవు ప్రియ దేవుని బిడ్డ. నేను అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ వెలపటి వాడు నిన్ను క్రైస్తవుడిగా పిలుస్తున్నాడు, లేక నీ బంధువులు నిన్ను క్రైస్తవులుగా పిలుస్తున్నారు. దేవుడు నిన్ను తన కుమారునిగా అంగీకరించాడా, పిలుస్తూ ఉన్నాడా? దేవుని హృదయాన్ని నీవు ఎప్పుడైనా తెలుసుకోగలిగావా? ఒకసారి ఆలోచించు దేవుని బిడ్డలారా. ఈ ప్రకటన గ్రంథం, దిస్ ఈస్ ద లాస్ట్ బుక్ ఆఫ్ హోలీ బైబుల్. ఈ బైబుల్ యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈ బైబుల్ సృష్టి ఆరంభాన్ని చెప్పింది. ద సేమ్ బైబుల్ predicted about the ending of the world. లోకం యొక్క అంతాన్ని గురించి కూడా చెప్పింది. ఏ మనిషిని దేవుడు చేశాడో
the same God is going to destroy everything which is against the God. ప్రతి దానిని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఈ మొదటి వచనం రెండవ భాగంలో మనం చూస్తే ఇవి కడవరి తెగుళ్ళు, లాస్ట్ ప్లేగ్స్. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. దేవుని బిడ్డలారా, ఎంతటి కోపమో ఆయన కోపం ఒకసారి మనం గమనించాలి. ఆ కోపానికి గురయ్యే వారి వరుసలో నీవున్నావా, మనమున్నామా? వెర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ నౌ? ఎక్కడున్నాం మనం? ఇది నాన్న ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. రెండవ వచనం మనం గమనిస్తే, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచి తిని, ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచిండుట చూచి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదే సందర్భం ఒకసారి యోహాను ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడారు. చూద్దాం. మరియు ఆయన సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనములకు మధ్య సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో 4 జీవులుండెను. స్ఫటిక సముద్రము నేను చూచాను అంటున్నాడు యోహాను. ద సీ ఆఫ్ క్రిస్టల్ అని మనం ఇంగ్లీష్ బైబిల్లో చదవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్టల్ సీ, ద గ్లాస్, a sea of glass like unto a crystal. అక్కడేమో 4వ అధ్యాయం 6వ వచనంలో స్ఫటికపు సముద్రాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడేమో 2వ వచనంలో స్ఫటికపు సముద్రం, అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద క్రిస్టల్ సీ విచ్ అపోస్టల్ జాన్ సా డ్యూరింగ్ రైటింగ్ ద రెవల్యూషన్? ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయన రాసేటప్పుడు దర్శనములో చూసిన ఆ స్ఫటికపు సముద్రం యొక్క అర్థం ఏమిటి? 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే అక్కడ స్ఫటికపు సముద్రం మాత్రమే కనబడుతుంది. ఈ 15వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం. దేవుని బిడ్డలారా, స్ఫటికపు సముద్రం అంటే అది ప్యూర్, దానిలో ఏ దోషం లేదు, దానిలో ఏ కల్మషం లేదు. ఇట్స్ లుక్ లైక్ ఎ గ్లాస్, ఎ సీ ఆఫ్ గ్లాస్. అది దేవుని యొక్క పరిశుద్ధతకు, అది దేవుని యొక్క మంచి మనసుకు, అది దేవుని యొక్క సాత్వికమైన మనసుకు సాదృశ్యం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, స్ఫటికపు సముద్రం, ద క్రిస్టల్ సీ. హీ లుక్స్ లైక్ a very merciful God in previous. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచివాడు, ఆయనలో కోపం లేదు, ఆయన మానవాళి పక్షాన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, మంచి మనసు కలిగి ఉన్నాడు. ఇదిగో ఎన్ని పాపములు చేసినా, ఎంత అవిధేయులైనప్పటికీ దేవుడు వారిని క్షమించాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న ప్రకటన ఉద్దేశం అదే. దేవుడు మంచివాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఏ కోపము లేనివాడు, దేవుడు యథార్థ హృదయుడు. కానీ 15వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ఆ స్ఫటికపు యొక్క సముద్రంలో ఎందుకు అగ్ని కలిసింది? 4వ అధ్యాయం 6వ వచనంలో స్ఫటికపు సముద్రం మాత్రమే మనం చూస్తున్నాం. బట్ హియర్ we saw the fire mingled with the crystal sea. అగ్ని స్ఫటికపు సముద్రముతో కలిసి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని హృదయంలోనికి కోపం ప్రవేశించింది, ఆగ్రహం ప్రవేశించింది. మనుషులను, ఇదిగో దయ్యములను, దురాత్మలను, ఈ లోకాన్ని పాడు చేస్తున్న మృగాన్ని, ఈ లోకాన్ని తప్పుదో పట్టిస్తున్న ఈ మృగాన్ని నాశనం చేయాలని ఆయన కోపం మండుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ శుద్ధ హృదయం కలిగిన వాడు, ఆ యథార్థ హృదయం కలిగిన వాడు, ఆ దీర్ఘశాంతం కలిగిన వారి హృదయంలోనికి ఇప్పుడు కోపం ప్రవేశించింది. బికాస్ ఎందుకు ఇలా జరిగింది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క నడవడిక, మనుషుల యొక్క వ్యక్తిత్వం ఆయన్ని బాధించింది. ప్రియ దేవుని బిడ్డ, సంవత్సరములు వెంబడి సంవత్సరములు, మాసములు వెంబడి మాసములు, దినములు వెంబడి దినములు జరిగిపోతున్నాయి. కానీ
మనిషి తన ప్రవర్తనను మార్చుకునే స్థితికి రాలేకపోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. He unable to correct himself before the God's presence. దేవుని ఎదుట ఆయన క్యారెక్టర్ని, ఆయన వ్యక్తిత్వాన్ని he unable to change his character according to the word of God. దేవుని వాక్య ప్రకారముగా ఆయన ప్రవర్తనను మార్చుకోలేకపోతున్నాడు. విగ్రహారాధన పెరిగిపోతా ఉంది, స్వార్థం పెరిగిపోతా ఉంది, కపటం పెరిగిపోతా ఉంది. మనిషి హృదయాలలో రకరకాల విషయాలు వస్తూ ఉన్నాయి, నివాసం చేస్తున్నాయి. కానీ there has been no room for God in the man's heart. మనిషి హృదయంలో దేవునికి స్థానం లేకుండా పోయింది ప్రియ దేవుని బిడ్డ. మనిషి హృదయంలో అన్నీ ఉన్నాయి. Man can give the preference to the family, to their children, to the money and gold and silver and the things, strange things in this world, but he unable to give the room in the heart for the God. కుటుంబానికి, బంగారానికి, వెండికి, అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాడు, కానీ దేవునికి తన హృదయంలో చోటే లేకపోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. Why? Because his wrath kindled against the man and the world. అందుకోసమే దేవుని యొక్క కోపము మనుషుల మీద, ఈ లోకం మీద రగులుతున్నట్టు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా మంచివాడండి. గర్భాన పుట్టిన బిడ్డను ఒకవేళ తల్లి మరిచినా మరవచ్చు, కానీ ఈ దేవుడు మరిచిపోడు. కన్న తండ్రిని విడిచిపెట్టవచ్చు, కానీ బట్ దిస్ కైండ్ ఆఫ్ ఫాదర్, ద హెవెన్లీ ఫాదర్, నాట్ ఫర్సేక్ యూ. ఈ పరమ తండ్రిని విడిచిపెట్టలేడు. ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, ఇంత మంచి దేవుడు, వై హిస్ wrath wants to power upon the world. ఎందుకు తన కోపాన్ని ఈ దేశం మీద, ఈ లోకం మీద కుమ్మరించాలనుకుంటున్నాడు? మానవుని యొక్క ప్రవర్తన. ఎవడు సృష్టికర్త? ఎవడు మనిషిని చేసినవాడు? ఎవడు మనిషికి ఆహారం ఇచ్చినవాడు? ఎవరు మనిషి కొరకు తన ప్రాణం పెట్టి రక్షించడానికి కారకుడైన వాడు? మనుషుడు గుర్తించలేకపోతున్నాడు, మనుషుడు నమ్మలేకపోతున్నాడండి. ఎవరి మార్గం వారిదే, ఎవరి ఆలోచన వారిదే, ఎవరి హృదయం వారిదే. బట్ హూ కెన్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్? దేవుని మనస్సుని ఎవడు అర్థం చేసుకుంటున్నాడండి ఈ దినాల్లో? ఒక్కసారి యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ రైట్ నౌ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని హృదయాన్ని ఒకసారి నువ్వు అర్థం చేసుకోగలుగుతావా ప్రియ దేవుని బిడ్డ? అర్థం చేసుకుంటే ఆయనకి నీకు ప్రేమ కనబడుతుంది. ఆ స్ఫటికపు సముద్రం ఎందుకు అగ్నితో నింపబడిందో తెలుసా అండి? ఆ నిర్మలమైన మనసులో ఎలాంటి పాపము, కోపము, ఎలాంటి తొందరపాటు లేని ఆ దేవుని మనస్సులో ఎందుకు అగ్ని వంటి ఆ ఆకారము చేర్చబడిందో తెలుసా ప్రియ దేవుని బిడ్డ? దేవుడు తన ఉగ్రతను భూమి మీద కుమ్మరించబోటానికి అది గుర్తుగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. ఒకసారి కింద బాగా చూస్తే, ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునందు నిలిచి ఉండట చూచితిని. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్ఫటికపు సముద్రము దగ్గర మనం చూస్తే ఆ వీణలు వాయించుచున్న వైణికులు నిలిచి ఉండుట నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక. ఇక్కడ ఈ భాగాన్ని జాగ్రత్తగా వినాలి. క్రూర మృగానికి అనగా అపవాదికి, సాతానికి, దేవుడు కాని దానికి, దేవుడు కానిది క్రూర మృగమే. దేవుని మహిమను దొంగిలించేది క్రూర మృగమే. దేవునిని కాక లోకాన్ని, దానిలోని చిత్రమైన వస్తువుల్ని ఆరాధించే మనుషులు క్రూర మృగానికి నమస్కరించేవారే. అయితే ఎవరు ఇటు కార్యములలో పాలిభాగస్తులు ఎవరు దాని ముద్రను స్వీకరించరో దేవుని బిడ్డలారా, వారు జయించిన వారు. దే ఆర్ ఓవర్కమర్స్, దే ఆర్ విన్నర్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. దే కెనాట్ kneel down to the idols in this world. They cannot kneel down the powers. They cannot kneel down the worldly things. They cannot kneel down the money and gold. They can kneel down
to the word of God. They can kneel down the most high God. They can kneel down the Lord Jesus Christ who sacrificed in the cross of Calvary for the whole world. But దేవునికి నమస్కారం చేస్తారు. వారు యేసు ప్రభువుకి మోకరిల్లుతారు. వారు దేవుని వాక్యానికి మోకరిల్లుతారు. Not only that, వారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. ప్రియ దేవుని బిడ్డ, కొంతమంది నాకు జ్ఞాపకంలోకి వస్తున్నారు ఈ సమయంలో. నాకు తెలుసు కొంతమంది సేవకులు ఒకప్పుడు దేవుని కొరకు ఉజ్జీవముగా దేవుని సేవ చేసిన వాళ్ళు, ఆకలి దప్పులు మానివేసి కుటుంబాన్ని విడిచిపెట్టేసి ఊరూరా తిరిగి ఉజ్జీవాన్ని రగిలించిన సేవకులు. టుడే they kneel down the money, gold and silver and the worldly things and the powers. ఈ రోజున డబ్బుకి, వెండి బంగారాలకి, అధికారులకి, అధికారానికి, ఈ లోకములో ఉన్న వస్తువులకి మోకరిల్లారండి. There is no time to them to preach the word of God. ఈ రోజున ఒకప్పుడు రాత్రి మంగులు సేవ చేసిన ఈ సేవకులకి వాక్యం ప్రకటించడానికి సమయం లేదండి. Why? They love the money. They love the gold and silver. They love the worldly things. నా ప్రియ సహోదరి సహోదరుడా, is there anybody to understand the heart of God? మీలో ఎవరైనా ఉన్నారండి దేవుని హృదయాన్ని అర్థం చేసుకునేవాళ్ళు? ఒకసారి ఆలోచించు. ఈ లేఖనాన్ని భాగాన్ని చూస్తే ప్రతిమకు నమస్కరించకుండా జయించిన వారిగా ఉంటూ, ఈ లోకాన్ని ప్రేమించకుండా జయించిన వారిగా ఉంటూ, వీణలు తీసుకొని దేవుని బిడ్డలారా స్ఫటికపు సముద్రం దగ్గర నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, ఒకసారి మనం చూస్తే వాక్య భాగాన్ని జయించిన వారిని మనం పూర్వకాలంలో చూడవచ్చండి. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలు సైన్యాన్ని జయించి ఎర్ర సముద్రాన్ని దాటి సముద్రం పక్కన నిలబడిన ఇశ్రాయేలు జనాంగాన్ని చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళు ఫరో సైన్యమును చేతులను తప్పించుకొని ఎర్ర సముద్రాన్ని దాటి సముద్రం దగ్గర నిలబడ్డారు. ఇదే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో సాతానుని, దాని ముద్రలను, దాని క్రియలను జయించి దేవుని బిడ్డలారా ఇదిగో స్ఫటికపు సముద్రం దగ్గర వేణలు పట్టుకుని జయించిన వారిని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, జయించిన వారి వరుసలో నీవు ఉంటే యు ఆర్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. జయించిన వారి వరుసలో నీవు ఉంటే దేవుని కొరకు పాట పాడతావు. ప్రియ దేవుని బిడ్డ, జయించిన వారి వరుసలో నీవు ఉంటే నీ శరీరాన్ని, హృదయాన్ని, జీవాన్ని దేవునికి అప్పగించుకుంటావు. పౌలు అంటాడు, నా జీవం క్రీస్తులో భద్రపరచబడి ఉంది. నీ జీవం క్రీస్తులో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూస్తే వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి పాట పాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఎవరు పాడతారండి పాట? లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, ఇదిగో లోకాన్ని జయించిన వాళ్ళు. టుడే మెనీ సింగర్స్ సింగింగ్ సాంగ్స్ బట్ దే అన్ఏబుల్ టు ఓవర్కమ్ ద సిన్. ఈ రోజున అనేక మంది పాటలు పాడుతున్నారు, కానీ పాపాన్ని జయించలేని వారుగా ఉంటున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వీళ్ళు దేవుడు వారిని తప్పించాడని పాడుతున్నారు. ఈ సందర్భాల్లో మనం చూస్తే ఇదిగో ప్రభు నామమును బట్టి వీరు పాట పాడుతున్నారు. గొర్రె పిల్ల మోషే ద్వారా తప్పించాడని పాడుతుంటే ఇక్కడ గొర్రె పిల్ల అయిన ప్రభు యేసుక్రీస్తు వారు మమ్మల్ని తప్పించాడు, సాతాను చేతులను తప్పించాడు అని చెప్పి వీరు పాట పాడుతున్నట్లు మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు, ఎందుకు వారు పాట పాడుతున్నారు తెలుసా? వారు ఐగుప్తులో నుండి వెలుపటికి వచ్చినప్పుడు, మరి ప్రకటన గ్రంథంలో ఈ సమూహం ఎందుకు పాట పాడుతున్నారో తెలుసా? వీరు లోకములో నుండి బయటకు వచ్చినందుకు పాట పాడుతున్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి దేవుని వీణలు వాయించే వైణికులు వలె మనం కూడా పాట పాడి దేవుని స్తుతించే వారంగా ఉంటున్నామా? 3వ వచనం మనం చూసి, వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడువు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహింపరచగల వాడెవడు
నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేసిదరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, వీరు ఒక పాట పాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఏ ఏ విషయాలతో వారు పాటలు పాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని ప్రభువుని వారు ఘనపరుస్తూ, ఆయన ఆశ్చర్య కార్యాలను వివరిస్తూ, ఆయన మార్గాలు సత్యమైనవని, ఆయన మాటలు సత్యమైనవని, ఆయన పవిత్రుడని, ఆయనకు భయపడకుండా ఎవడూ ఉండలేడని ఒక క్రొత్త పాట వారు పాడుతున్నారు. దేవుని బిడ్డలారా, కెన్ యూ సింగ్ సాంగ్ ఫర్ ద sake of Lord Jesus Christ, because of the salvation that He prepared for you in the cross of Calvary? Through He shed the blood of Him, pure blood. ఆయన నీ కోసం రక్షణ కార్యం చేసినందుకు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినందుకు, నిన్ను రక్షించినందుకు, నీకు మేలు చేసినందుకు. ఆర్ యు సింగ్ ఏ సాంగ్? దేవుని కొరకు పాట పాడతావా? లేక నీ నోట మనుషులను గణపరిచే పాట ఉందా? దేని కొరకు పాడతావు ప్రియ దేవుని బిడ్డ? ఎందుకు పాట పాడతావండి దినాలను? ఐ వాంట్ టు సింగ్ సాంగ్ ఫర్ మై లార్డ్ బికాస్ He saved me from many sins. He forgiven me the dirty sins. ఆయన భయంకరమైన పాపములను నన్ను రక్షించి ఇదే నాన్న దేవుని బిడ్డలారా, నన్ను ఆయన సేవకుడిగా వాడుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలుగా పాటలు పాడే అనుభవంలోకి వస్తావా? అలాగైతే యూ కెన్ ఎస్కేప్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించుకుంటావు. ఎలాంటి ఉగ్రత వస్తుందో చెప్పలేమండి. ఆ కాలానికి తగిన ఉగ్రత దేవుడి దేశం మీద, ఈ లోకం మీద కుమ్మరించబోతున్నాడు. దాని నుండి తప్పించుకునే అనుభవంలోకి నువ్వు రావాలంటే యూ హ్యావ్ టు సింగ్ సాంగ్. యూ హ్యావ్ టు ఓవర్కమ్ ద బీస్ట్. సాతాన్ని జయించే బిడ్డగా ఉండాలి. కనుక ఈ సమయంలో ఆ వరుసలో నువ్వు ఉంటే దేవుడిని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పాదాలు పొందనాలు. అద్భుతమైన నీ మాటలను బట్టి నీకు స్తోత్రం. ఈ మాటలు నాకు వినిన నీ బిడ్డలందరికీ నాయన ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయి. ఈ మాటలు నీ మాటలని హృదయంలో చేర్చుకొని నీ బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయి ప్రభువా, నీకు స్తోత్రం. జయించే వరుసలో నీ బిడ్డలు ఉండటానికి సహాయం చేయి నాయన. ఇదిగో నాయన, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునే నాయన నీకు స్తోత్రం. వరుసలో ఎత్తబడే సంఘములో నీ బిడ్డలుగా ఉండటానికి నాయన ఈ టీవీ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి కృప చూపించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఎందరైతే ప్రభువా శోధించబడుతూ విశ్వాస జీవితంలో సాగిపోతున్నారు అట్టి వారందరికీ నీ కృప చూపించి కావలసిన సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనకును మన దేవుని పరిశుద్ధులందరికీ సదాకాలం తోడేనుగాక. ఆమేన్. అందరికీ